శ్రీ గురుపాదుకాభ్యో నమః. శ్రీమాత్రే నమః. హరి ఓం. బుద్ధిమాన్ మధురాభాషీ పూర్వభాషీ ప్రియం వదః వీర్యవాన్ చ వీర్యేణ మహతా స్వేన విస్మితః. గంధర్వప్రతిమం లోకే విఖ్యాత పౌరుషం దీర్ఘబాహుం మహాసత్వం మత్తమాతంగగామినం చంద్రకాంతాననం రామం అతీవ ప్రియదర్శనం రూపౌదార్యై గుణైః పుంసాం దృష్టిచిత్తాపహారిణం ఘర్మాభితప్తాః హ్లాదయంతం ఇవ ప్రజాః నత్తతర్పస్సమాయంతం పశ్యమానో నరాధిపః. నమస్కారం. సర్వేభ్యో నమో నమః. బుద్ధిమాన్ మధురాభాషి పూర్వభాషి ప్రియం వదః అనేటటువంటి శ్లోకం చెప్పుకుంటూ ఉన్నాము. జీవన రామాయణంలోకి అందరికీ స్వాగతము. మనము గత చలచిత్రంలో బుద్ధిమాన్ మధురాభాషి పూర్వభాషి ప్రియం వదః వీర్యవాన్ నచ ప్రియం వదః వరకు చెప్పుకున్నాము. అక్కడ వరకు మీరు గత చలచిత్రాలను చూడొచ్చు. దాని తర్వాత తదుపరి మనం వీర్యవాన్ అనే శబ్దం గురించి చెప్పుకుందాం. ఇది ప్రత్యేకంగా రామచంద్రమూర్తికి అన్వయం అయ్యేది. ప్రత్యేకంగా ఈ మధ్య కాలంలో మన సనాతనులకు, మన హైందవ ఆస్తిక జనులకు చాలా చాలా అవసరమైనటువంటి పదం ఇది. వీర్యవాన్, వీర్యము, ధైర్యము, శౌర్యము ఇలాంటి పదాలు మనకి వినిపిస్తుంటాయి. సర్వసామాన్యంగా అయితే ఇవన్నీ పదాలు పర్యాయవాచి పదాలుగా వాడుతుంటాము. కానీ వీర్యవాన్, ధైర్యవాన్, శూర్యవాన్ అనేటటువంటి పదాలు కొంచెం కాస్త భేదంతో కలిగి ఉంటాయి. దీని అర్థాన్ని మనం కనుక ఒకసారి పరిశీలిస్తే వీర్యవాన్ అంటే యుద్ధ భూమిలో శత్రువు యొక్క భీకరమైనటువంటి దాడిని చూస్తున్నప్పుడు దాని వలన చలించకుండా ముఖ కవలికలు, ముఖ్యంగా ముఖ కవలికలు కానీ మన యొక్క లోపల మనస్సు కానీ చలించకుండా అదే దారుఢ్యంతో అదే నిలకడగా అక్కడ ఉండి దాన్ని ఎదుర్కోవడానికి సంసిద్ధము. ఇంతకు మునుపెట్లున్నాడో ఇప్పుడు అట్లానే ఉన్నాడు తప్ప ముఖంలో కానీ శరీరంలో కానీ వికారాన్ని పొందనటువంటి అవస్థని వీర్యతత్వము అంటారు. అది కలిగి ఉన్నవాడే వీర్యవాన్. ఇలాంటి వీర్యం అస్య స్థితి వీర్యవాన్. శౌర్యము అంటే శత్రువు మీదకి దాడికి వెళ్ళినప్పుడు ఆ శత్రువు మీద జయించడానికి చేసేటటువంటి అరివీర భయంకరమైన యుద్ధము కష్టతర స్థితిలో కూడా దాన్ని తట్టుకొని ఆ స్థితిని ఎదుర్కొని నిలబడి శత్రువు మీదకి దాడికి వెళ్ళడం శౌర్యము. అంటే కొన్ని పరిస్థితుల్లో ముందుకు వెళ్ళాల్సి వస్తుంది, కొన్ని పరిస్థితుల్లో సాహసాలు చేయవలసి వస్తుంది. ఆ సాహసాలు చేయడానికి సంసిద్ధంగా ఉండి సాహసం చేసేటటువంటి ఒక వీరుణ్ణి శౌర్యవాన్ అంటారు. శూరత్వము అనేది సాహసానికి సంబంధించింది. అదే ధైర్యవాన్. ధైర్యము అంటే ఇందాక వీర్యం అని చెప్పుకున్నాం కదా, ముఖం కవలికల్లో కానీ ఆయన యొక్క శరీరంలో కానీ వికారాన్ని పొందకపోవడం వీరత్వం. అలాగే ధీరత్వం అంటే ఆ యొక్క స్థితిని చూసి వెనక్కి తిరగకుండా అక్కడే ఉండడం ధీరత్వం. ధైర్యంతో సంబంధించింది. ధైర్యం అంటే దాన్ని ఎదుర్కొనడం. ధైర్యం, పర్వాలేదు ఎదుర్కొంటాను, ధైర్యంగా ఎదుర్కొంటాం. మానసికంగానే సరే మన యొక్క నిత్య జీవితంలో మానసికంగా వచ్చేటటువంటి పరిస్థితుల్లో కూడా కొన్ని స్థితుల్లో మనము కేవలం యుద్ధ భూమిలోనే కాదు, మన పరీక్షల్లో అయినా సరే, మన కష్టమైనటువంటి అంశంలో ఏదన్నా మన అకాడమిక్స్లో కష్టమైనటువంటి సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు కానీ, అర్థం కానటువంటి విషయాన్ని ఎత్తుకున్నప్పుడు కానీ, దీన్ని ఎట్లా సాధించాలి, ఎట్లా పరిష్కరించాలి అనే సమస్య వచ్చినప్పుడు ఇవి తప్పకుండా పనికొస్తాయి. వీర్యవాన్, శూరత్వము, వీరత్వము, ధీరత్వం. ఇప్పుడు ఈ ధైర్యం అనేది మనకందరికీ తెలిసిందే. కానీ వీర్యం అనేది కొంచెం పరిశీలించాలి. ధైర్యం ఉండడం మంచిదే. వీర్యం ముఖ కవలికల్లో చలించకపోవడం. ఏదన్నా కష్టం వచ్చి పడింది దాన్ని అంతే, దాన్ని ఏమంటారు చూడ, ఇంగ్లీష్లో అంటారు కదా మనము ఈక్వానిమిటీ. equanimity, maintaining that equanimity, equilibrium in such situations.
అట్లాంటి సిచ్యువేషన్స్లో మనము దాన్ని ఓహో కష్టం వచ్చి పడింది, దీన్ని ఎదుర్కోవాలి, చింతించకు, ఇట్లా ఒక సమాన భావము కలిగి ఉంటారు కదా. ఆ సమతుల్యత కలిగి మానసికంగా కానీ శారీరకంగా కానీ ఉన్న వాళ్ళు ఉంటారే, అట్లాంటి వాళ్ళు ఈ రామచంద్రమూర్తి యొక్క పాదపద్మముల అనుగ్రహం ఉన్నవాళ్ళు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రామచంద్రమూర్తి అనుగ్రహం లేనిది ఏది కాదు కదండి. అటువంటి యొక్క గుణం అనేది మన అందరిలో మనం సంపాదించుకోవాలి. మనము ఇవాళ రేపు ఎన్నో దాడులు జరుగుతున్నాయి, ధర్మం మీద ఆక్షేపణలు కానీ, ధర్మం మీద దూషణలు కానీ. జగద్గురువులు శ్రీ 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 సన్నిధానం గారు, శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి వారు దీన్ని పదే పదే మళ్ళీ దీన్ని చాలా ముఖ్యంగా పరిగణించి వారి అనుగ్రహ భాషణంలో ఎన్నోసార్లు అనుగ్రహించినారు, దిశానిర్దేశం చేసినారు. ధర్మం మీద దాడి జరిగినప్పుడు చూస్తూ నిద్రపోతూ ఉండొద్దు అట్లాగని చెప్పి ఏదో చేసేయాలి, ఏదో ఆనాలని కాదు. దానికి ధర్మాన్ని తెలుసుకొని, ధర్మాన్ని ఆచరించి, ధర్మాన్ని గురువుల దగ్గర, సద్గురువుల దగ్గర ఆ జ్ఞానాన్ని పొంది, ధర్మజ్ఞానాన్ని, అట్లాంటి దాడులు చేసిన వాళ్ళకి తిరిగి సమాధానం, జ్ఞాన సమాధానాన్ని చెప్పాలి. దానికి సంబంధించి మనం ముందు మనకి తెలిసి ఉండాలి కదండి. ఎవరికన్నా సమాధానం చెప్పాలి, వారి యొక్క ప్రశ్నలనే తట్టుకోవాలి. వారి ప్రశ్నల ముందు మనలో అనుమానాలు నాటుతుంటాయి. వాడేమన్నా ప్రశ్నించినాడంటే మనలో అనుమానం మొదలైపోతుంది. ఈ అనుమానాలకి తావు లేకుండా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే, ఆ దక్షిణామూర్తి అనుగ్రహాన్ని కలిగి ఉండి ఆ అనుమానాల్ని తీర్చేటటువంటి సమర్థతని కలిగి ఉండాలి. నిధయే సర్వ విద్యానాం భిషజే భవరోగిణాం గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. గురువులు ఉంటే సంతోషం. గురువులు అప్పటికి ప్రస్తుతానికి లేకపోతే ఆ దక్షిణామూర్తినే గురువుగా అనుకోండి, ఆ హయగ్రీవ స్వామినే గురువుగా అనుకోండి, కృష్ణం వందే జగద్గురుం అనేటటువంటి ఆ స్వామినే గురువుగా అనుకోండి. ఆయన ఛాయాయాం పారిజాతస్య హేమ సింహాసనోపరి ఆసీనం మంబుదశ్యామం మాయతాక్షం అలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకిత వక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. ఆ శ్రీకృష్ణ పరమాత్మ పాదముల యందు చేరిపోతే జ్ఞానం ఎందుకు రాదండి? కాబట్టి వాళ్ళ గురువుల దగ్గర నుంచి ఆశ్రయించి వాళ్ళని నమస్కారం చేసి, గురువులు లేకపోయినా సరే మనకు ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ గురువు, దక్షిణామూర్తి గురువు, భగవత్పాద శంకరాచార్యులు గురువు, మనకి వ్యాస భగవానులు గురువు, ఆ వాల్మీకి మహర్షి గురువు. ఒక స్థితిలో సరే, నా వైయక్తిగత విషయం ఇది, వాల్మీకి మహర్షి నాకు నేను గురువుగా తలచి కొన్ని విషయాలు నేను చదువుకున్నప్పుడు నాకు ఇలా తలుచుకోక ముందు ఉన్నటువంటి అనుమానాలు కానీ, కష్టమైనటువంటి స్థితులను కానీ, ఆ యొక్క సందేహాలు కానీ వాల్మీకి మహర్షి వారి యొక్క పాదాలకి నమస్కారం చేసి మనస్సులో కూర్చొని చదువుకుంటే నాకు తీరిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి గురువులు ఇప్పటికీ పలుకుతారు, మహర్షులు పలుకుతారు. వారి యొక్క పాదాలని నమ్మి నమస్కారం చేసి వారి పఠన మొదలు పెట్టండి. స్వాధ్యాయ ప్రవచనాభ్యాం మా ప్రమదితవ్యం. తైత్రీయ ఉపనిషత్ చెప్తుంది, చదువుకోండి, దీని ధర్మాన్ని చదువుకోండి. దీన్ని చదువుకొని స్వాధ్యాయ ప్రవచనాభ్యాం, గురువుల అనుగ్రహంతో వారు ఏది చెప్పినారో అదే శాస్త్రబద్ధంగా చెప్పడం జరగాలి. వాల్మీకి మహర్షి ఏం చెప్పినారో అట్లా చెప్పడం జరగాలి తప్ప వేరే విధంగా సొంత తెలివిలు వాడి ఎన్నడూ చెప్పకూడదు. దీన్ని కావాలి, దీన్ని తట్టుకోవాలి అంటే వీరత్వము, శూరత్వము, ధీరత్వము తప్పకుండా కావాలి మనకి. ఈనాటి పరిస్థితుల్లో తప్పకుండా మనమందరం నేర్చుకోవాలి, నలుగురికి చెప్పాలి. ఆ నలుగురికి చెప్పాలి. ధర్మ ప్రచారం అనేది జరగాలి. మానసిక దాడులు ఎక్కువైపోయినాయి, శారీరక దాడులు ఎక్కువైపోయినాయి. మానసిక దార్ఢ్యం ఉన్నప్పుడు శారీరక దార్ఢ్యం వస్తుంది, సంతరించుకుంటుంది. కాబట్టి రామచంద్రమూర్తి మనం ఎప్పుడు అలా చలా చేయి కట్టేసుకొని అహింస పరమో ధర్మః అని చెప్పడం కాదు. అది మాత్రమే కాదు, ఎక్కడ ఏ ఎండక ఆ గొడుగు. పెద్దవాళ్ళు అంటారు కదా, ఏ ఎంటక ఆ గొడుగు. అహింస పాటించవలసి వచ్చినప్పుడు అహింస, లేదా ధైర్యంగా, శౌర్యంగా, వీర్యంగా మనం ఉండవలసిన సమయం వచ్చినప్పుడు మన యొక్క
పరివారాన్ని, మన ఆడపిల్లలని, మన తల్లిదండ్రులని, మన అక్క చెల్లెలని కాపాడుకోవడానికి మనము జ్ఞాన సంపదని, శారీరక సంపదని ఎప్పుడు సిద్ధంగా ఉంచుకొని ఆ పరమేశ్వరుడి యొక్క పాదముల మీద భక్తితో శ్రద్ధగా వేదం చెప్పినట్టు బ్రతకడం నేర్చుకుంటూ ఉంటే ఆ పరమేశ్వరుడే మనకి అవసరం వచ్చినప్పుడు ఉత్తేజితుడై ఆయన ముందుకు తీసుకెళ్తాడు. ఇటువంటి వీరత్వము అనే ఒక్క పదం నుంచి ఎన్ని నేర్చుకోవచ్చు మనము. వాల్మీకి మహర్షి అందించినటువంటి వీర్యవాన్ నచ వీర్యేణ మహతా స్వేన విస్మిత, మళ్ళీ రామచంద్రమూర్తి నచ వీర్యేణ మహతా వీర్యేణ, నచ మహతా వీర్యేణ విస్మిత అంటే తన యొక్క వీరత్వాన్ని చూసి దాని నుండి గర్వాన్ని కానీ ఆశ్చర్యాన్ని కానీ లేదా కాస్త పొగరును కానీ పొందరు. నచ వీర్యేణ మహతా స్వేన, తన సొంత విషయంలో నేను ఇంత వీరుణ్ణి, ఇంత శూరుణ్ణి అని చెప్పి అహంకారాన్ని చూపెట్టరు. వీర్యవాన్ అంతే ఆ అవస్థ ఉన్నది. ఇప్పుడు వాల్మీకి మహర్షి ముందు బుద్ధిమాన్, మధురాభాష ఇవన్నీ చెప్పినప్పుడు ఇవేం చెప్పలేదు, కానీ వీర్యవాన్ అని వచ్చి చెప్పినప్పుడు ప్రత్యేకంగా చెప్పినారు. ఎందుకంటే శారీరక బలం ఉండి దాడులు చేసి అట్లా చేయొద్దు. పొగరున్నవాడు అట్లా చేస్తాడు. పొగరు లేకుండా ఇది పరమేశ్వర ప్రసాదము. ఎంతోమంది ఉన్నారు, అందరికీ ఆ వీర్యము లేదు, వీరత్వము లేదు. నాకు పరమేశ్వరుడు ఇచ్చిండు అంటే దాన్ని చాలా బాధ్యతగా, చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎటువంటి పొగరు గర్వము లేకుండా ఆయన సేవలో నేను వాడుకోవాలి. బలముంది, 4 కట్టమోపులు తీసుకొచ్చి ఆ యజ్ఞహోమంలో, యజ్ఞశాలలో అట్లా పడేయాలి. బలముంది, ధైర్యంగా దేవాలయం అంతా తొడవగలగాలి. బలముంది, ఆ పరమేశ్వరుడికి పూలల్లగలగాలి. ఏముందండి, ఆయన సేవ చేసుకుంటే అంతకన్నా మనకి కావాల్సింది ఏమీ ఉండదు పెద్దగా. ఆ ఆశ, ఈ అల్లరి, హడావిడి ఎట్లా మనమందరము ఇదే అవస్థలో, ఇదే వ్యవస్థతో రామచంద్రమూర్తి అని యొక్క అనుగ్రహాన్ని పొంది వారికి నమస్కరిస్తూ మనము పాటిద్దాము. మహర్షుల యొక్క మాటల్ని పాటిద్దాము, ఆచరిద్దాము, వారి అనుగ్రహాన్ని పొందుదాము. శ్రీ గురుపాదుకాభ్యో నమః. శం